ఇప్పుడు కేటీ రామారావు అనేటోడు తన తన్న తండ్రిని సావాలని కోరుకున్న ఒక రాక్షసుడు పట్టపగటిని రాజకీయాలు చేసేదిగాక అలయ్యకు సమానం చెప్పలేక ఏడు దోషుల మన్నెత్తి పోసిన దొంగ ఇలా నకేశం వేసుకొని వచ్చి పలకరించి తెలియస్తాడు. నీ కడుపులో నిజం గురించి చేసేవాడు లేస్తాడా? నువ్వు నిజంగా అసమంటి మనిషివే. నీ పుట్టుకే బీఆర్ఎస్ పార్టీ, నీ పుట్టుకే బీఆర్ఎస్. బీజేపీ అయితే బీఆర్ఎస్ అయితే రెండు నీ పుట్టుకే. చంద్రబాబు నాయుడు సంఘటన జరుగుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ సంఘటన జరుగుతుంది. గురువుకి విలువ వస్తే అయితే బీజేపీని ఎన్ని దూషించాలో అన్ని దూషించినావు, బీఆర్ఎస్ నిలిచాడు తిట్టావు. కానీ నీ రాజకీయ భవిష్యత్తు మొదలైందే అల్లా. కేసీఆర్ అంటే పులి లెక్క నిలబడితే పిల్లి లెక్క నిలబడ్డ బతుకు మనది. మనం దానికి నిలిచినావా? ఏడు దోషుల్లో మన్నెత్తి పోస్తుంది, గత చరిత్ర మర్చిపోతుంది, మన బతికి అదే. ఇలా ఇటువంటి భావజాల ఉన్నోడికి ఎవడు రెస్పెక్ట్ ఇయ్యడు. నువ్వు నిజంగా మనిషి విలువలుండి మానవత్వంతో పలకరిస్తే సంతోషపడతారు. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని మంది చూడనేమో మంచోడట లోపలేమో లత్కోరు పనులు చేస్తే అలుకుంటారు.